హాయ్ ఫ్రెండ్స్, అమ్మ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఎలిప్స్ బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్ మెథడ్ చూద్దాం. ప్రాబ్లం ఏమి ఇచ్చారు? మేజర్ యాక్సిస్ ఏబి అండ్ మైనర్ యాక్సిస్ సిడి ఆర్ 100 and 70 mm long respectively. డ్రా ఎలిప్స్ బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్. మనకి ఏబి లెంత్ ఎంత? 100, సిడి లెంత్ ఎంత? 70. ఏబి అనేది మేజర్ యాక్సిస్, సిడి అనేది మైనర్ యాక్సిస్. ఫస్ట్ మనం ఏబి డ్రా చేద్దాం. లెంత్ ఎంత అండి? ఏబిది 100 mm కదా. మేజర్ యాక్సిస్ లెంత్ ఎంత? 100 mm. ఫస్ట్ మనం ఏబి డ్రా చేసాం. హాఫ్ లెంత్ 100 mm అంటే 10 cm. ఇప్పుడు మిడ్ పాయింట్ లొకేట్ చేయండి, దాన్ని ఓ అనుకుందాం. అప్పుడు ఓఏ లెంత్ ఎంత అయింది? ఏబి 10 కదా, అది 100 mm కదా. 100 mm అంటే 10 cm కదా. 100లో సగం ఎంత? 50. అంటే ఓఏ లెంత్ ఎంత? 50 mm. ఓబి లెంత్ ఎంత? 50 mm. సిడి లెంత్ ఎంత అండి? 70 mm. ఇప్పుడు 70 mm తో ఒక లైన్ డ్రా చేయండి, దీన్ని సిడి అనుకుందాం. అప్పుడు ఓసి లెంత్ ఎంత? ఇది 70/2 అంటే 35. ఓడి లెంత్ కూడా 35. అంటే మనం ఏం చేసాము? మేజర్ యాక్సిస్ డ్రా చేసాము, మైనర్ యాక్సిస్ డ్రా చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఓఏ లెంత్ తీసుకోండి. ఓఏ లెంత్ అంటే ఎంత? 50 mm. ఓకే, సి అట్ ద సెంటర్, ఓఏని కట్ చేయండి. అదేవిధంగా ఓబిని కూడా కట్ చేయండి. ఏం చేయాలంటే మనం ఓఏ లెంత్ తీసుకోవాలి. ఓఏ అంటే 50 mm ఆర్ 5 cm తీసుకొని సిఆర్ సెంటర్ తీసుకొని ఈ లైన్ కట్ చేయాలి. ఓఏ లైన్ ని కట్ చేసి దాని పాయింట్ ఏమనుకోవాలి? F1 అనుకోవాలి. F1 అంటే ఫోకస్ 1. ఓకే, అట్లనే ఓబిని కట్ చేయాలి. ఈ పాయింట్ ఏమనుకోవాలి? F2 అనుకోవాలి. అంటే ఇది సెకండ్ ఫోకస్. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనం చేయాలంటే F1 తర్వాత కొన్ని ఈక్వల్ కానీ అన్ఈక్వల్ పాయింట్స్ కానీ తీసుకోండి. నేను 4 తీసుకున్నా. 4 కానీ 3 కానీ 5 కానీ తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, వీటికి నెంబరింగ్ చేయండి ఈ విధంగా 1 2 3 4. ఇవన్నీ ఈక్వల్ ఉండొచ్చు, అన్ఈక్వల్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే క్లియర్గా వినండి. ఏ నుండి 1 వరకు ఎంత డిస్టెన్స్ ఉందో, అంటే A1 యాజ్ రేడియస్, ఏ నుండి 1 వరకు రేడియస్, F1 సెంటర్ ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇక్కడ ఈ విధంగా ఏ నుండి 1 వరకు రేడియస్, F1 సెంటర్ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇక్కడ కూడా ఒక ఆర్క్ డ్రా చేయండి. అంటే అబోవ్ 1 ఆర్క్, బిలో 1 ఆర్క్. ఇప్పుడు ఏంటంటే ఏ నుండి 2 వరకు రేడియస్, ఏ నుండి 2 వరకు F1 సెంటర్. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. ఏ నుండి 3 వరకు రేడియస్. ఓకే, F1 సెంటర్. రేడియస్ మారుతుందండి, ఏ నుండి 3 వరకు రేడియస్, కానీ సెంటర్ ఏంది? F1. ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. ఇప్పుడు రేడియస్ ఏంది? ఏ నుండి 4 వరకు, సెంటర్ ఏంది? F1. ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. ఇది క్లియర్. ఇంతవరకు అయిపోయిందిగా. ఇప్పుడు అంటే బి నుండి 1 వరకు ఈ B1 డిస్టెన్స్ ఎంత ఉంటే అంత తీసుకొని, ఓకే, F2 సెంటర్. ఇప్పుడు సెంటర్ ఏంది? F2. ఈ ఆర్క్ కట్ చేయండి. ఏం చేయాలి మనం? బి నుండి 1 వరకు డిస్టెన్స్ తీసుకొని F2 సెంటర్ తీసుకొని ఈ ఫస్ట్ ఆర్క్ కట్ చేయండి. అదేవిధంగా ఈ ఆర్క్ కూడా కట్ చేయండి. ఓకే, ఇప్పుడు రేడియస్ చేంజ్ అయింది. రేడియస్ ఏమైంది? ఇప్పుడు బి నుండి 2 వరకు రేడియస్ అయింది. బి నుండి 2 వరకు రేడియస్ అయింది. సెంటర్ ఏమైంది? F2 అయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఆర్క్ కట్ చేయాలి. నెక్స్ట్ B2 as రేడియస్, F2 as సెంటర్, కట్ ద సెకండ్ ఆర్క్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? B3 రేడియస్, B నుండి 3 వరకు రేడియస్. ఓకే, సెంటర్ ఏంది? F2. ఇప్పుడు ఏం చేయాలి? థర్డ్ ఆర్క్ కట్ చేయండి ఇక్కడ కూడా. నెక్స్ట్ B నుండి 4 వరకు రేడియస్, సెంటర్ ఏంది? F2. ఈ ఫోర్త్ ఆర్క్ కట్ చేయండి ఇక్కడ కూడా. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ కండి. మనం ఇక్కడ ఈ ఆర్క్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇవి లొకేట్ చేయండి. ఇక్కడ కూడా సగం అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన సగం ఎలా చేయాలంటే సేమ్ A1 రేడియస్, ఏ నుండి 1 రేడియస్. ఇప్పుడు సెంటర్ ఏంది? F2. ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. ఓకే, ఇప్పుడు ఏ నుండి 2 వరకు రేడియస్, ఏ నుండి 2 వరకు రేడియస్, F2 సెంటర్, అబోవ్ అండ్ బిలో. నెక్స్ట్ ఏ నుండి 3 వరకు రేడియస్, F2 సెంటర్, అబోవ్ ఆర్క్, బిలో ఆర్క్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఏ నుండి 4 వరకు రేడియస్, A2 4. అంటే ఏ నుండి 4 వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఈ డిస్టెన్స్ అండి, A4 డిస్టెన్స్, F2 సెంటర్, ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. ఇప్పుడు ఏంటంటే బి నుండి 1 వరకు రేడియస్,
B1 రేడియస్, B నుండి 1 వరకు రేడియస్. F1 యాజ్ సెంటర్, ఈ ఫస్ట్ ఆర్క్ ను కట్ చేయాలి. ఇక్కడ కూడా ఇప్పుడు B నుండి 2 వరకు రేడియస్, B2 రేడియస్, F1 సెంటర్, సెకండ్ ఆర్క్. నెక్స్ట్ B నుండి 3 వరకు రేడియస్, B3 ఈ డిస్టెన్స్, అండ్ F1 సెంటర్, థర్డ్ ఆర్క్ above and below. నెక్స్ట్ B4 రేడియస్, B నుండి 4 వరకు రేడియస్, F1 సెంటర్, ఫోర్త్ ఆర్క్ ఇంటర్సెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఈ పాయింట్స్ లొకేట్ చేయాలి కదా, ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కలుపుతూ, అంటే ఏ నుండి సి వరకు, ఈ పాయింట్ ఏ సి వరకు, సి నుండి బి వరకు, బి నుండి డి వరకు, డి నుండి ఏ వరకు, ఈ విధంగా ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇదే మనకి ఎలిప్స్ అయింది. ఈ ఎలిప్స్ కి ఏబి ఏమైంది, మేజర్ యాక్సిస్, సిడి ఏమైంది, మైనర్ యాక్సిస్. ఓకే, ఈ విధంగా డ్రా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.